అన్న నమస్తే అన్న. మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బహిరంగంగా నేను మావిగన్కే సపోర్ట్ చేస్తూ ఉన్నాను, ఎలక్షన్స్ కూడా మావిగన్ అనే పేరుతోనే నేను అదే స్టాండ్ మీద నేను ఎలక్షన్స్కి వెళ్తాను, ఇక్కడ రెండు పార్టీల మధ్య కాదు మావిగన్ వర్సెస్ అమరావతి, ప్రజలు మన్నన పొందితే మావిగన్కి ఓటేస్తారు, మావిగన్ జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారు, చంద్రబాబు కోటేయాలనుకుంటే అమరావతి కోటేస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ప్రజానాడి ఎవరి పక్షాన ఉందనుకోవచ్చు? అసలు మేమైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని ఇదే వ్యక్తి 3 రాజధానులను స్టాండ్ తీసుకున్నాడు సార్. కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా ఒక సెంటు భూమి కూడా ఈయన సేకరణ చేసింది లేదు, ఈయన ఏ పథకాలు కూడా శంకుస్థాపన చేసింది కూడా లేదు. మేము చూసాం గట్టిగా బలంగా. కానీ ఈ రోజున మళ్ళీ ఇదే వ్యక్తి 3 రాజధానులు అని చెప్పేసి 3 ప్రాంతాల మధ్య మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాల మధ్య ప్రజలను రెచ్చగొట్టి విద్వేషపూరితంగా చేయాలని చర్యలను ఈయన ముందుకు వస్తున్నాడు తప్పించి, కానీ ఎటువంటి ఆలోచన విధానం అయితే లేదు. ఈయన ప్రజలకు చేయాలని చెందాలన్న ఆలోచన విధానంతో అయితే ముందుకు రావట్లయినా ఈ రోజు మేము అమరావతి చూస్తే మేము ఇప్పుడు 100 సంవత్సరాలకి స్థాయిలో చాలా బలంగా ఇప్పుడు చూసుకోవచ్చు. మీరు ఇప్పుడు వర్షాకాలంలో కూడా కొన్ని వందల జేసీబీలు రాత్రి భవన్లు కష్టపడతా రెయిన్బోలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు హైకోర్టు దగ్గరికి వెళ్ళండి, మీరు అలా సెక్రటరియట్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ప్రతిదీ కూడా ఎవరి పాలన, ఎవరి వ్యవస్థలు కూడా ప్రతిదీ కూడా ఒక దాటి మీదకి వచ్చి ప్రతి పాలన కూడా పారదర్శకంగా జరుగుతుంది. ఈ ప్రభుత్వం అయితే, గత ప్రభుత్వం అయితే ఈయన పాలసీలు కానీ మేము చూసినవి కూడా లేదు. భౌతికంగా దాడులు చూసాము, బీసీల మీద, ఎస్సీల మీద, మైనారిటీ మీద దాడులే కానీ క్రైమ్ రేట్ పెరిగింది. మేము పొద్దున్నే పేపర్లో కూడా చూసాము. మొన్న వచ్చి ఆయన ప్రభుత్వం పాలనలో విద్యార్హత ఉన్న దాని రేట్ ఆఫ్ చూస్తే చాలా కింద పడిపోయింది. ఇప్పుడు మొన్న ప్రతి ఒక్కరు కూడా మొన్న 10th క్లాస్ పిల్లలు కానీ వాళ్ళు కానీ విద్యార్హత ఆ రేట్ ఆఫ్ చూస్తే చాలా పెరిగింది. అంటే చూసుకోవచ్చు ఇక్కడ పాలన ఎవరిది పారదర్శకంగా జరుగుతుంది అనేది కూడా మేము బలంగా ప్రజలందరూ కూడా నాడి తీసుకున్నా సరే మీదే చెప్తాం గట్టిగా. కూటమి ప్రభుత్వ పాలన అయితే మేము పారదర్శకంగా జరుగుతుంది ఓ దాటి మీద. ఇప్పటికీ ఈయన వచ్చేసరికి ఇంకా మావిగన్ అంటూ ఏంటో ఆయన నోటికి వచ్చినట్టు ఈయన పేరుతో పిలుచుకోవాలని చెప్పేసి ఈయన పేరుతోనే పిలుచుకుంటే రేపొద్దున్న నాది చిరస్థాయిగా ఉండిపోద్ది, నేను అనేది పెట్టారనేది భావంతో ఉన్నాడు. కానీ ఈయన రేపొద్దున 2009 ఎలక్షన్ కాదు కదా, 2029 తర్వాత ఇంకో 5 సంవత్సరాల ఎలక్షన్కి వెళ్ళినా సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం మద్దతు పలుకుతూ ఆ రోజు సభలో కూడా జరిగి అందరూ దీనికి మద్దతు పలికి ఆ పార్లమెంట్ సభ్యులు కూడా వచ్చింది ఏంటంటే అమరావతి రాజధానే ఉండాలి, కూటమి ప్రభుత్వమే ఈరోజు చాలా బాగా ప్రజలకు అభివృద్ధి చేస్తా, సూపర్ 6 పథకాలు అందిస్తా, ప్రతి ఒక్కరికి ఈరోజు పెన్షన్ తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసరికి మన ఇంటింటికి గ్యాస్ బండ్లు వచ్చినాయి. తర్వాత కరెంటు ఛార్జీలు కూడా తగ్గించే విధంగా కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా రేపు తల్లికి వందనం వేస్తున్నారు, అమలు చేస్తున్నారు. ప్రతి పథకాలు కూడా ప్రజల వద్దకి చేరుతున్నాయి. అంటే ఇక్కడ కేంద్ర స్థాయిలో 42 పార్టీలు అన్నీ కూడా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి ఒక ఏకగంఠం మీద మాట్లాడితే ఇటు వైసీపీ నాయకులే దాన్ని వాకౌట్ చేసి అసెంబ్లీ నుంచి, రాజ్యసభ నుంచి కూడా వాకౌట్ చేసి బయటకు వచ్చిన తరుణంలో ఇటు నేను వస్తే మావిగన్నే చేస్తాను, మావిగన్నే రాజధాని చేస్తాను, లేదా విజయవాడే రాజధాని చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం, అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాడు చేయడానికి ఏమన్నా అవకాశం ఉందంటారా? సార్ ఈయనంటే ప్రజల్లో ఒక ఆందోళన కలిగించాలి సార్. ఈయన ఏంటంటే ఆ ఆందోళన కలిగించేది ఏంటంటే వాళ్ళ విద్వేషాలు, వాళ్ళ విషయాన్ని ఎక్కించాలి. వాళ్ళు ఖచ్చితంగా మేమైతే ఇది చెప్పగలుగుతున్నాం. ఈయన చేసేది ఏమంటే మరి ఆయన దాంట్లోని ఇప్పుడు ఈయనేమన్నాడు, ట్విన్ సిటీస్ లాగా లేదంటే అప్పుడు వేరే దేశాల పేర్లు చెప్తే అలాగే అభివృద్ధి చేద్దాం అన్నాడు. ఈయనకు గుర్తులేదు ఆ రోజు ఆ ప్రభుత్వంలో మావిగన్ అనే స్టాండ్ ఇంది గుర్తులేదు ఆయనకి. అంటే ఈ రోజు ఎందుకు వచ్చింది ఐడియాలజీ? ఆ రోజున ఎందుకు చేయలేపాడు? 3 రాజధానులు అన్న వ్యక్తి ఆ రోజున గుర్తు ఎందుకు రాలేదు? ఇప్పుడు 3 రాజధానులు కరెక్టే సార్. ఇప్పుడు ఆయన అనుకున్నాడు, ఆ రోజు స్టాండ్ తీసుకున్నాడు, ప్రజలకు కూడా అదే చెప్పాడు చేస్తానని చెప్పి. ఇక్కడ హైకోర్టు దగ్గర రాజధాని అన్నాడు, ఉత్తరాంధ్ర అన్నాడు, కోస్తాంధ్ర అన్నాడు. ఎటువంటిది కూడా అక్కడ మొన్న చూసుకోవచ్చు. మన విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రాండ్ అంబాసిడర్ అనమాట మన ఆంధ్ర రాష్ట్రానికి. అక్కడ కూడా ఈయన ఏం చేశాడు, రియల్ ఎస్టేట్ భూమిని అమ్ముకుందామని చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఆయన చూసింది కూడా అదే. ఆ రోజున చాలామంది అధికారులు కూడా ఆయన అదే చెప్పాడు. ఆయన అట్లా మాట్లాడుతుంటే ఏం అర్థం కాల చాలామంది ప్రజలకు కూడా. అదేంటి అభివృద్ధి చేయాల్సింది పోయి ఉన్నదాన్ని నమ్ముకుందాం అనే వ్యక్తి అసలు ఎలా మాట్లాడుతున్నారు అనే ఆలోచనలు కూడా విధానం కూడా ఆయనది అలాంటి ఉంది. కానీ ఈరోజు మళ్ళీ మావిగన్ అంటే ఇప్పుడు మచిలీపట్నం, గుంటూరు, కృష్ణా అనేది ఇప్పుడు ఉన్న రాజధాని అమరావతి చేతిది. అమరావతి రాజధానిగా కడితే అమరావతి ఒకటి రాజధాని అవుతుంది సార్. మీరు చూసుకోవచ్చు అక్కడి నుంచి అమరావతి నుండి మీరు మచిలీపట్నం కానీ గుంటూరు జిల్లా కానీ చాలా దగ్గరగా ఉన్న ప్రదేశాలు ఇవన్నీ కూడా. అవి చదివితే మన రాయలసీమ ఏరియా కూడా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మరి ఇది ఆయన దృష్టిలో మరి ఎందుకు తీసుకోలేదు అంటే ఏంటి సిఆర్డీ పరిధి ఎంతవరకు ఉంది, ఎంతవరకు చేయగలం అనేది ఈయన కూడా కొంత కూడా ఆలోచించలేని వ్యక్తి ఆయన. ఎందుకంటే ఈయన అక్కడ కూర్చొని మన ఉంటే బెంగళూరు ప్యాలెస్లో ఉంటారు, లేదంటే మన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఈయన కబుర్లు మాటలు ఏదో ఒక రోజు ప్రెస్ మీట్ వచ్చి వాళ్ళు అందులో కన్ఫ్యూజన్లో పడేసి వాళ్ళని ఈయన కన్ఫ్యూజన్లో ఉండి మాట్లాడే మాటలు తప్పించుకొని ఇవన్నీ
ఈయన్ని చేసే కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే మాటలైతే కాదని మేము గట్టిగా బుద్ధి చెప్తాం. అవయ్య జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వంలోని అసెంబ్లీ సాక్షిగా 50,000 ఎకరాలు మీరు రాజధానికి భూమి అవసరం కావాలన్నది నిజమా కాదా? ఆ రోజున ప్రజలందరూ దీన్ని మేమందరం గట్టిగా చూసాం. ఈ రోజున మళ్ళీ మీరు ఇదే రోజున ఏది 3 రాజధానులు అని చెప్పేసరికి విశాఖపట్నం, ఇక్కడ అమరావతి, ఇంకోటి హైకోర్టు, కర్నూలు అని చెప్పి మీరు చేసిన వ్యాఖ్యలు అవన్నీ. కానీ ఆ రోజున మీరు ఏ శంకుస్థాపన చేయలేని ప్రభుత్వం మీది. మళ్ళీ ఇదే రోజున మీరు మావిగన్ అంటూ మళ్ళీ ప్రజల్ని ఏ విధంగా మీరు మభ్యపెట్టే సమాధానం చెప్తారు ప్రజలకి? ఏ మొహం మీద వచ్చి మళ్ళీ మావిగన్ అని చెప్పేసి ఇదే రాజధాని 3 మచిలీపట్నం, మన గుంటూరు, విజయవాడ అభివృద్ధి చెందాలని ఏ విధంగా మాట్లాడతారు? ఇలాంటివన్నీ మీరు మానుకోవాలి ఫస్ట్. ఇవన్నీ ఈ చర్యలన్నీ మీ ప్రభుత్వంలోని మీరు అన్న మాటలు కూడా మళ్ళీ మీరు అదే స్టాండ్ మీద ఇప్పుడు కూడా ఉండాలిగా. మరి అదే 3 రాజధానులు అనేది మళ్ళీ ఈరోజు మీరు అదే మాటలు ఎందుకు మాట్లాడారు? అంటే ఏంటంటే ప్రభుత్వాలు వస్తే రాజధానులు మారిపోతాయా? మీ ఆలోచన విధానం తగ్గట్టు ప్రభుత్వాలు నడుస్తాయా? మీ ఆలోచన విధానం తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలా? అలాంటి ఆలోచనతో మీరు ఉన్నారు తప్పించి కానీ ప్రజల అభివృద్ధి జరగడం అనేది మీకు ఇష్టం లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రజలకి సంక్షేమం అందడం కూడా మీకు ఇష్టం లేదు. ఈ ప్రభుత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా బలంగా అభివృద్ధి సంక్షేమాలు అనేది సూపర్ 6 పథకాలు అందుతున్నాయి ప్రజలందరికీ. ప్రజలందరూ కూడా 2029 కాదు, ఇంకొక 3 టర్ములు ఇదే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే ప్రజలు అందించాలని చెప్పుకొని మా అలాంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. అంటే అసలు ఇక్కడ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది కూటమి ప్రభుత్వం పట్ల. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే డెవలప్మెంట్ చేశారో ఇక్కడ ఆ విధంగా కూటమి ప్రభుత్వం చేయట్లేదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి పరిస్థితుల్లో మనం గెలిపించుకోకపోతే రాష్ట్రం మొత్తం పురోగతికి పాలవుతుందని చెప్పి కూడా ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిజంగానే ప్రజల్లో అలాంటి వ్యతిరేకత వచ్చిందంటారన్నా? ఇక్కడ లేదు సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలోని ఇసుకను ఆపేశారు, ల్యాండ్ వాల్యూ పడిపోయింది. మనం చూసుకుంటే వ్యాపారస్తులు ఎవరికి కూడా చేయడానికి వ్యాపారాలు కూడా అన్నీ కుంచుకుపోయినాయి. మన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు లేదు సార్, రావడానికి కంపెనీలు లేదు సార్. వీళ్ళు ఏం తీసుకొచ్చారు? కంపెనీలు ఏం తీసుకొచ్చారు? ఏ పరిశ్రమలు పెట్టారు? కొత్తగా ఏం స్థాపించారు? యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటే బాగుండేది. వీళ్ళు చేసిన అభివృద్ధి వీళ్ళు వచ్చి మైకుల ముందు వచ్చి వీళ్ళ నాయకులు, వీళ్ళ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ చేశారుగా, మంత్రి శాఖలు చేశారుగా, వాళ్ళందరూ వచ్చేసరికి బహిరంగంగా ఈరోజు పెట్టుకొని చెప్తే బాగుండేది. వీళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం సార్. వీళ్ళందరూ ఏంటంటే చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దాచుకోవడానికి, దోచుకోవడానికి తప్ప వీళ్ళ ప్రభుత్వాలు ఒకటే. వీళ్ళు ఓన్లీ చేసిందల్లా వీళ్ళ స్వప్రయోజనాల కోసం తప్పే వీళ్ళకి ప్రభుత్వాలు కావాలి తప్పించి కానీ ప్రజల అభివృద్ధాన్ని మొత్తం కూడా తొంగలో కూడా తొక్కేసిన వ్యక్తి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారే. మేము బలంగా చెప్తాం. కానీ ఈ రోజున ఈయన ఏంటంటే కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉంది. దీన్ని బలహీనపరచడానికి అనేక విధాలుగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ప్రాంతాల మధ్య వచ్చారు. ఈయన అనే మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయన పరిపాలన కూటమి ప్రభుత్వం సాగిస్తుంటే ఈయనకి అది నచ్చట్లా. ఇదేంటంటే వీళ్ళు ఉన్నంతకాలం మనం రాలేము అనేది ఆయనకి గట్టిగా బలంగా ఉంది. ఈయన కేసులన్నీ కూడా మాఫీ చేసుకోవడానికో లేదంటే కప్పిపుచ్చుకోవడానికో ఇది బెయిల్ రావడం కోసం తప్పించి కానీ ఈయన అధికారంలో కోరుకుంటుంది తప్పించి కానీ ఈయనైతే ప్రజలకు ఏమైనా చేద్దామనే ఉద్దేశం అయితే ఇంక లేదు సార్. మేము ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నాం కూడా.